విదేశీ బ్రాండ్లకు చెందిన ఖాళీ సీసాల్లో అక్రమంగా మద్యం నింపి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ సాంబమూర్తి నగర్కు చెందిన సయ్యద్ సలీం బాషా మరియు బ్యాంకుపేటకు చెందిన శీలం రామకృష్ణలు సులువుగా డబ్బు సంపాదించాలి అనే దురుద్దేశంతో నకిలీ మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు అని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఖాళీ ఫారెన్ మద్యం బాటిల్ సేకరించి ఆంధ్రప్రదేశ్లో దొరికే లోకల్ ఇండియన్ మేడ్ విస్కీ లిక్కర్ బాటిల్స్లో మద్యాన్ని కల్తీ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇండియన్ మేడ్ విస్కీని ఫారెన్ బాటిల్లో నింపి హీట్ గన్ సాయంతో సీల్ వేసి విక్రయాలు జరుపుతున్నారని పోలీసులు గుర్తించారు. ఒరిజినల్ బాటిల్ మాదిరిగా తయారు చేసి ఎక్కువ డబ్బులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఏఎస్పీ శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో నిన్న సాయంత్రం కాకినాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ గారు వారి సిబ్బంది, అలాగే కాకినాడ లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది అని మేము కలిసి జాయింట్ ఆపరేషన్ చేశాము. ఈ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా మాకు రాబడిన విశ్వసనీయ సమాచారం ప్రకారంగా ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి మొత్తం 36 బాటిళ్లు రాయల్ రైట్ గ్రెయిన్ విస్కీ, అలాగే 10 బాటిళ్లు ఆల్ సీజన్స్ విస్కీ బాటిల్స్ ని సీజ్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా వారిని విచారణ చేయగా ఈ బాటిల్స్ తోటి వారు లోకల్లో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి విస్కీ బాటిల్ని, ఆ బాటిల్లోని మద్యాన్ని వారు ముందుగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి కొనుగోలు చేసినటువంటి విదేశీ మద్యం బాటిళ్లు, అలాగే కాస్ట్లీ మద్యం బాటిల్లో ఈ మద్యాన్ని నింపి వాటికి పక్కాగా సీల్ అనేది వేసి ఒరిజినల్ బాటిల్ లాగే కనిపించే విధంగా చేసి వాటి ప్రజలను మోసం చేసి వారికి అమ్మడం జరుగుతూ ఉన్నట్లుగా వారి విచారణలో ఒప్పుకోవడం జరిగింది.